దేవతలే భయపడిన పరీక్షలు ఒక వానరుడు ఎలా దాటాడో తెలుసా? రామకార్యం కోసం ఆంజనేయుడు సముద్రాన్ని దాటుతున్నాడు. అతని బలం అపారం. కాని ఆ శక్తి అతనిలో అహంకారంగా మారకూడదని దేవతలు ఒక పరీక్ష నిర్ణయించారు. అప్పుడే సముద్రం మధ్యలో మైనాక పర్వతం పైకి లేచింది. స్వామీ, ఇక్కడ విశ్రాంతి తీసుకో అన్నాడు మైనాకుడు. కాని ఆంజనేయుడు ఆగలేదు. నా ప్రయాణం నా కోసము కాదు, రాముడి కోసం అని పర్వతాన్ని దాటి ముందుకు సాగాడు. అప్పుడే సురస అనే నాగమాత మార్గాన్ని అడ్డుకుంది. నీవు ఇక్కడనుంచి వెళ్లాలంటే నా నోటిలోంచి మాత్రమే వెళ్ళాలి అంది. ఆంజనేయుడు శరీరాన్ని విస్తరించాడు. సురస తన నోటిని ఇంకా విస్తరించింది. క్షణంలో ఆంజనేయుడు అతి చిన్నవాడిగా మారి ఆమె నోటిలోకి వెళ్లి వెంటనే బయటకు వచ్చాడు. ఆమె నవ్వి నీవు పరీక్షను దాటావు అంటూ ఆశీర్వదించింది. అంతలో సింహిక అనే రాక్షసి ఆంజనేయుని నీడను పట్టుకుంది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆంజనేయుడు ఆమెను సంహరించాడు. ఇవి 3 సంఘటనలు కాదు, 3 పరీక్షలు. బలం, బుద్ధి, భక్తి 3 ఉన్నవాడే రామకార్యం చేయగలడని దేవతలు నిర్ధారించారు. అలా లంకను దహనం చేసిన మహావీరుడు సముద్రం దాటే ముందే విజేతగా నిలిచాడు. రామకార్యం మన లక్ష్యమైతే ప్రతి పరీక్ష కూడా ఆశీర్వాదమే. వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.